వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మ గారి రచన అంతర్యామి వింటారు. అర్ధరాత్రి దాటినట్టుంది. ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. గదిలో నేను ఓ మూలగా కింద చాప మీద పడి నిద్రలో జోగుతున్న నర్సిగాడు మిగిలాం. నా చుట్టూ ఏదో పరిభ్రమిస్తున్నట్టుంది. అదేమిటో తెలియదు, కనిపించదు. కానీ ఏదో ఉంది, నా చుట్టూ తిరుగుతూనే ఉంది. బహుశా నిరాకారమైన వాయువులాంటిదేమో. చాలా చిరాగ్గా ఉంది. ఇంకా ఎన్ని గంటలిలా? ఎప్పుడు తెల్లవారుతుంది? నాకెప్పుడు విముక్తి? అసహనం, అసహనం, అసహనం. ఛా! అసహనంతోనే జీవితం అంతా గడిచింది. ఇప్పుడు అసహనమే. కుటుంబ నియంత్రణ పాటించమంటూ గోడల నిండా ఎర్ర త్రికోణాలు చాటి చెప్తున్నా లెక్క చెయ్యక 10 మందిని కని నానా తిప్పలు పడిన తండ్రిని చూస్తే అసహనం. అప్పుడు తెలియదు అలా లెక్క చేయకపోవడం మన హక్కు అని. ఇచ్చట మూత్ర విసర్జన చెయ్యరాదు అని రాసున్న గోడ దగ్గరికే వెళ్ళిపోతాం. నో పార్కింగ్ ఏరియా అని రాసున్న చోటే బండి నిలుపుతాం. హబ్బో, చెప్పాలంటే ఎన్నో ప్రభుత్వ వాక్ నిరాకరణ ఉద్యమాలు. బహుశా నాన్న కూడా నాలాంటి ఉద్యమకారుడేనేమో. అమ్మను చూసినా అసహనమే. ఎప్పుడు చూసినా ఏ తమ్ముడికో మూతి కడుగుతూనో, ఏ చెల్లెలికో జడ వేస్తూనో, అంట్లు తోముతూనో, బట్టలు తుకుతూనో కనిపించేది. నాతో మాట్లాడని తల్లిని చూస్తే అసహనం. కుటుంబ పోషణ భారమై నాన్న నన్ను మాత్రం బడి మాన్పించినప్పుడు కిమ్మనకుండా ఊరుకున్న అమ్మంటే అసహనమే. అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏమిటో నా చుట్టూ ఏదో వలయాలు వలయాలుగా తిరుగుతున్న అనుభూతి. బలవంతంగా, ప్రయత్నపూర్వకంగా కళ్ళు విప్పాను ఓ క్షణం. ఏమీ కనబడలేదు. నర్సిగాడు గురక పెట్టేస్తున్నాడు. ఇక నాకు నిద్ర కరువే. ఈరోజే అనేమిటి, నిద్ర కరువై చాలా రోజులే అయింది. నా మనసు కోరుకున్న మనిషి, ఒక్కసారి నా కళ్ళతో చూడాలనుకున్న మనిషి, నన్ను ఒక్కసారి స్పృశించి నా చేయి పట్టుకొని నీకు నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి కోసం ఆరాటం ఎప్పుడు మొదలయ్యిందో ఆనాటి నుండి నిద్రలేని రాత్రులే కదా. ఎంత వద్దనుకున్నా ఎన్నో ఆలోచనలు, గతకాలపు జ్ఞాపకాలు, జీవనయానంలో పడిన కష్టాలు, చేసిన తప్పులు, జరిగిన వంచనలు ఎన్నెన్నో గుర్తుకొస్తున్నాయి. ఎన్నో భయంకరమైన రాత్రులు గడిపాను. అలాగే ఈ రాత్రి కూడా జ్ఞాపకాల ముసురులో మునిగిపోయాను. చాలాసేపటికి రాత్రి గడిచిందనడానికి నిదర్శనంగా కిటికీలో నుండి వెలుగు రేఖలు గదిలో వ్యాపించినట్టు తోచింది నాకు. ఇంకా కాసేపైతే ఎవరో ఒకరు వస్తారు, కాస్త సమయం గడుస్తుంది అనుకుని స్థిమితపడ్డాను. నా ముఖం పైన చల్లని స్పర్శ. నరసయ్య తడిగుడ్డతో నా ముఖం తుడుస్తున్నాడు. వాడి ఒంటి నుండి మైసూర్ శాండల్ సబ్బు పరిమళం నా ముక్కు పుటాలను చేరింది. అంటే నా చేతన స్థితిని ఆసరా చేసుకుని వాడు నా బాత్రూంలో నా మైసూర్ శాండల్ సబ్బుతో స్నానం చేసొచ్చాడన్నమాట. కోపం నషాళానికి అంటుతోంది. ఎంత పొగర్రా నీకు అందామనుకున్నాను. మాట ఎప్పుడో పడిపోయింది. ఎలా అనగలను? కళ్ళెర్రజేసి చూడాలన్నా కళ్ళు తెరవడమే గగనం. నా అశక్తత పైన నాకే అసహనం. అయ్యా, కాఫీ తాగుతారా? వాడు నా చెవిలో గట్టిగా అరుస్తున్నాడు. నేను నెమ్మదిగా చెయ్యి పైకెత్తాను. తాగుతానని సంకేతం. వాడు కాఫీ తెచ్చేలోగా
నాకొచ్చిన కోపాన్ని అంతరాంతరాలలో అణుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ఏం చెయ్యగలను? చల్లటి కాఫీ నా ముఖాన తగలెడతావా? నేను ముఖం కడుక్కొచ్చేసరికి వేడిగా కాఫీ కూడా అందివ్వలేవా అని హుంకరిస్తూ చేతిలో ఉన్న కప్పులోని కాఫీ ఆమె ముఖంపై చల్లడం గుర్తొచ్చింది. అయినా భరించింది జానకి. భార్య కదా. నా కళ్ళలోంచి 2 కన్నీటి బొట్లు జారాయి. అయ్యా, నోరు తెరవండి, కూసింత కాఫీ నీళ్లు తాగేతురుగానే గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు నరసయ్య. బలవంతం మీద 2 పెదవులు విడదీశానే కాని దవడలు కదిలించడం సాధ్యం కాలేదు. వాడు చెంచాతో కాఫీ చుక్కలు నా నోట్లో పోసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తూనే ఉన్నాడు. యాతన, యాతన, దేహానికి చెప్పలేని యాతన, లోలోన భరించలేని యాతన. చుట్టూ ఏదో తిరుగుతోంది. ఇప్పటిదాకా నిరాకారమైనదేదో నా చుట్టూ పరిభ్రమించినట్టుగా అనిపించింది. ఇప్పుడేవో ఆకారాలు నా చుట్టూ తిరుగుతున్నాయి. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, జానకి, నా కొడుకు ప్రశాంత్ నా చుట్టూ మూగారు. నాకు దగ్గరగా, చాలా దగ్గరగా నా చుట్టూ తిరుగుతున్నారు. నాకు ఊపిరి ఆడడం లేదు. ఎవరి స్పర్శ కోసమో ఇన్నాళ్ళు ఎదురు చూసిన నా దేహం ఇప్పుడు ఆ నా కన్న కొడుకు దగ్గరతనాన్నే సహించలేకపోతోంది. దూరంగా జరగండి అని అసహనంగా అరిచాను. శబ్దం రాలేదు. నా చుట్టూ వలయంలా తిరుగుతున్నదేదో ఒక్కసారిగా వేగం పెంచింది. నా చుట్టూ తిరిగి 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 బలంగా నాతో పాటు పైకి ఎగిసింది. అంతే. అయ్యా, అయ్యా అంటూ గట్టిగా అరుస్తూ తల బాదుకుంటూ ఏడవసాగాడు నరసయ్య. కళ్ళు మూసుకుపోయినా నాకంతా స్పష్టంగానే కనిపిస్తోంది. మేడ మీద గదిలో ఉండే భాస్కర్ హడావిడిగా మెట్లు దిగి రావడం కనిపించింది. బాబో, బాబో, అయ్యగారు మనకిక లేరు బాబో ఏడుస్తున్నాడు నరసయ్య. భాస్కర్ నా చెయ్యి పట్టుకు చూశాడు. ముక్కు పుటాల దగ్గర వేలు పెట్టి చూశాడు. దూరంగా జరిగి ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ వరండాలోకి వెళ్ళాడు. నరసయ్య ఏడుపు శబ్దంలో భాస్కర్ ఎవరితో మాట్లాడుతున్నాడో వినబడలేదు. ఆపరా వేధావా అరిచాను. నా గొంతు నాకే వినబడలేదు. ఇంతలో నరసయ్య భార్య గంగమ్మ గుండెలు బాదుకుంటూ అయ్యా, అయ్యా, అయ్యా అని ఏడుస్తూ నా దగ్గరగా వచ్చి కింద కూలబడి ఏడవసాగింది. దాని వెనకాలే నిలబడి నన్ను వాళ్ళమ్మని మార్చి మార్చి చూడసాగారు దాని కొడుకులిద్దరూ. కాసేపు చూసి ఇద్దరూ సైగలు చేసుకుని కాస్త వెనక్కి జరిగి తలలు పక్కకు వంచి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఒరేయ్, గడప దాటి లోపలికొచ్చారంటే కాళ్ళు వెరగొడతాను వేధవల్లారా. బయట మట్టిలో ఆడి ఆడి లోపలికి వచ్చేస్తారా? నా ఇల్లంతా కంగాళి చేస్తారా? వాళ్ళని నేను తరిమి కొట్టిన సంఘటనలు గుర్తొచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ వెళ్ళేవారు. ఇప్పుడు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కోపం, అసహనం. ఎవరెవరో వస్తున్నారు, నన్ను చూసి నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే గతంలో వాళ్లతో కలిగిన అనుభవాలు గుర్తొస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి జ్ఞాపకం లేదు. కాసేపటికి భాస్కర్ సుధాకర్తో కలిసి లోపలికొచ్చాడు. సుధాకర్ నా స్నేహితుడు, నా ఒక్కగానొక్క స్నేహితుడు. ప్రతిరోజు ఉదయం నడకలో నాతో పాటు పాల్గొంటాడు. వాణ్ణి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శాంతమూర్తి, స్థితప్రజ్ఞుడు,
నా అసహనాన్ని వాడెలా భరించాడో అనిపిస్తోంది ఇప్పుడు. వాడు నా దగ్గరగా వచ్చి నిశ్శబ్దంగా నిలబడ్డాడు నా వంక చూస్తూ. చచ్చేదాకా మారలేదు కదరా అన్న భావం వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అవును, వాడెన్నిసార్లు చెప్పాడు, నీ అసహనమే నిన్నందరికీ దూరం చేస్తోందిరా నరేష్. ఎవ్వరినీ సహించకపోతే ఎవర్రా నిన్ను చూసేది? చివరకు నీకంటూ ఎవరూ మిగలకుండా పోతారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలరా, తప్పదు అని విన్నానా నేను? అసహనం ముందు పుట్టి తర్వాత నేను పుట్టానేమో. బంధువులని, భార్యని, చివరకు ఒక్కగానొక్క కొడుకుని కూడా దూరం చేసుకున్నాను. ఇప్పుడు అనుకుని ప్రయోజనమేమిటి? సుధాకర్ చెప్పినది నిజం. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు. మళ్ళీ సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. ఆనాడు ఆ ఒక్క మాటతో కొడుకుని దూరం చేసుకున్నాను. గత వారం రోజులుగా వాణ్ణి చూడాలని, మాట్లాడాలని మనసు పరితపిస్తున్నా సాధ్యం కావటం లేదు. మసకబారిన కళ్ళకి వీడియో కాల్లో వాడి రూపమే అస్పష్టంగా కనబడుతోంది. వాడికి మాత్రం వాడి మనసులో కూడా నేను అస్పష్టంగానే మిగిలి ఉంటాను. నర్సయ్య, అయ్యగారి ఫోన్ తెచ్చివు, అందరికీ ఫోన్లు చేయాలి అని సుధాకర్ అడుగుతున్నాడు. శనబాబుకి ఫోన్ చేశారా బాబో అడుగుతున్నాడు నరసయ్య. ప్రశాంత్ బాబుకేనా? చేశాన్రా, టికెట్ దొరకడం కష్టమట, రానన్నాడు అని సమాధానం చెప్పి ఫోన్ డయల్ చేస్తూ బయటికి వెళ్ళాడు సుధాకర్. నర్సయ్య, వాడి భార్య సుధాకర్ మాటలకు తీవ్రంగా స్పందించి ఏమిటేమిటో అనుకుంటున్నారు. నేనవేవీ వినే స్థితిలో లేను. నాకు దిమ్మ తిరిగిపోయింది. వాడు రానన్నాడా? నా తలకి కొరివి పెట్టేదెవరు? 5 ఏళ్ల క్రితం. ఓరేయ్, నేను చచ్చినా నువ్వు రావద్దురా. నీ పాపిష్టి చేతులతో నా తలకి కొరివి పెట్టినా పాపమే. నీ ముఖం నాకు చూపించకు అని వాణ్ణి ఇంటి నుండి తరిమేశాను. అప్పటి నా పరిస్థితి వాడు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా. నా తండ్రిలా పిల్లలకు అన్యాయం చేయకూడదని ఒక్కగానొక్క కొడుకుని కన్నాను. వాడు అడిగినవన్నీ కొనిచ్చాను. కొండ మీద కోతిని తెమ్మన్నా తెచ్చాను. స్తోమత లేకపోయినా అప్పు చేసి లక్షలు పోసి చదివించాను. అప్పు తీర్చడానికి కట్నం ఇచ్చే సంబంధం చూస్తే కాదని ఆదర్శ వివాహం అంటూ పైసా కట్నం తీసుకోకుండా, చెప్పా పెట్టకుండా కులాంతర వివాహం చేసుకుని వచ్చాడు. ఉద్యోగం చేసి అప్పు తీర్చమంటే పై చదువులకు అమెరికా వెళ్తానని మరింత డబ్బు కావాలని అడుగుతాడా? మాట పెరిగింది. అందుకే వెళ్ళిపోమన్నాను, అంతే. ఆనాటి నుండి వాడికి నాకు రుణం తీరిపోయింది. సుధాకర్ లోపలికొచ్చి, మీ అయ్యగారి ఫోన్లో వాళ్ళ బంధువుల కాంటాక్ట్స్ పెద్దగా లేవురా, ఉన్న ఒకరిద్దరికీ చెప్పాను, చూద్దాం, మధ్యాహ్నం వరకు ఎవరొస్తారో చూద్దాం అంటున్నాడు నర్సయ్యతో. నాకు తెలుసు, నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ నా 3 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళవి. వాళ్ళెవరూ రారు. ఎలా వస్తారు? ఎవరినైనా సహించానా నేను? ఏ ఇంటి శుభకార్యాలకైనా వెళ్ళానా? పెద్ద తమ్ముడి దగ్గర జీవితం అంతా గడిపి తనువులు చాలించిన అమ్మా నాన్నలను కూడా చుట్టపు చూపులో వెళ్ళి చూసొచ్చాను. అలాంటిది నా కోసం వాళ్ళెందుకు వస్తారు? నా అసహనం ఇప్పుడు ఈ క్షణం ఎవ్వరిపైనా లేదు. కేవలం నాపైన నాకే అసహనం కలుగుతోంది. ఇంతలో ఇంటి ముందు వ్యాన్ ఆగిన శబ్దం,
బిలబిలమంటూ కొందరు మనుషులు లోపలికొచ్చారు. సుధాకర్తో అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడేస్తున్నారు. గబగబా షామియానా వేశారు, కుర్చీలు సర్దారు, చెయ్యవలసిన పనులన్నీ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తోంది నాకు. వాళ్ళెవరో తెలీదు. వాళ్ళు చేసే హడావిడి చూసి, ఎవరు సార్ వీళ్ళు అడిగాడు భాస్కర్ సుధాకర్ని. వీళ్ళు అంతిమయాత్ర అనే సంస్థ నుండి వచ్చారు. నరేష్ కొడుకు ప్రశాంత్ ఏర్పాటు చేశాడు వీళ్ళని. ఎప్పుడో డబ్బులు కట్టి బుక్ చేశాట. ఇప్పుడు సమయానికి కబురు చేస్తే వచ్చారు. అంత్యక్రియలన్నీ పద్ధతిగా ఏ లోటు లేకుండా వీళ్లే పూర్తి చేస్తారు. నా సందేహానికి సమాధానం దొరికింది. భాస్కర్ ముఖంలో ఆశ్చర్యం. నేను బిత్తరపోయాను. అంటే పెళ్ళిళ్లకు, వేడుకలకు ఈవెంట్ మేనేజర్స్ నిర్వహించినట్టుగా ఇది కూడానా? భాస్కర్ ప్రశ్నలో ఆశ్చర్యం. అవునన్నట్టుగా తల పంకించాడు సుధాకర్. కాసేపయ్యాక వచ్చిన వాళ్లలో నుండి ఒకరు టీం లీడర్లా ఉన్నాడు. సుధాకర్ దగ్గరకొచ్చి, సార్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిప్పు పెట్టేవారెవరో చెప్తే చెయ్యవలసిన తంతు చేసేయొచ్చు అని సుధాకర్ సమాధానం కొరకు ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఒక్క నిమిషం అంటూ సుధాకర్ భాస్కర్ని పక్కకు పిలుచుకెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. సుధాకర్ నేనే నిప్పు పెడతానంటాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్న నాకు సుధాకర్ ఆ మాట అనకుండా భాస్కర్తో చర్చించడం నిరాశ కలిగించింది. నాలోని అసహనాన్ని సహించి నా వెంట ఉన్న ఏకైక వ్యక్తి సుధాకర్. వాడి చేతుల మీదుగా పోవడం నాకు శాంతినిస్తుందనుకున్నాను. కానీ చెవులు రిక్కించి వినసాగాను వాళ్ల సంభాషణ. వాణ్ణి చివరిదాకా కాస్త చూసుకున్నది నువ్వే కదా భాస్కర్. కొడుకులాంటి వాడివి. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు పడతావా అడుగుతున్నాడు సుధాకర్. లేదు సార్, నాకు పెళ్లి కుదిరింది. లేకపోతే నాకేమీ అభ్యంతరం ఉండేది కాదు. అది భాస్కర్ సమాధానం. అదేనయ్యా నా పరిస్థితి కూడాను. 15 రోజుల క్రితమే మా అమ్మాయి పెళ్లి చేశాను. ఇప్పుడు ఈ కార్యక్రమం చేయలేను. నొసటి పైన చేత్తో తుడుచుకుంటూ కిం కర్తవ్యం అన్నట్టుగా దిక్కులు చూస్తున్నాడు సుధాకర్. ఇంతలో అంతిమయాత్ర టీం లీడర్ సుధాకర్ దగ్గరకొచ్చి, త్వరగా చెప్పండి సార్, లేట్ అయితే మా వర్కర్లు డబ్బులు ఎక్కువ అడుగుతారు. ఎవరూ లేకపోతే మావాడే ఉన్నాడు. మీరు సరేనంటే పని కానిచ్చేద్దాం సార్ అన్నాడు. సరేనన్నాడు సుధాకర్. అయిన వాళ్ల మధ్య బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు తీసుకునే ఈ అంతిమ ప్రస్థానం ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో జరుగుతుందా? ఇప్పుడు నాలో కాదు నా ఆత్మలో కూడా అసహనమే. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. అయ్యా, ఏమైందయ్యా? నన్నెవరో కుదిపేస్తున్నారు. ఒక్క ఉదుటున లేచి కూర్చుని కళ్ళు నులువుకొని చుట్టూ చూశా. కిటికీ గుండా సన్నని వెలుతురు గదిలోకి పడుతోంది. నర్సయ్య నా పక్కనే నిలబడి ఆత్రంగా నా వంకే చూస్తున్నాడు. నేను వాడి వైపు చూడగానే, అయ్యా తమరు నిద్దట్లో ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నారు. అందుకనే నిద్రలేపానయ్యా. పీడకలేమన్నొచ్చిందేమోనని అంటూ గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి, కూసిని నీళ్లు తాగండి అయ్యా, సర్దుకుంటుంది అని అందించాడు. ఓ, అయితే ఇదంతా కళ అనుకుంటూ నీళ్లు తాగాను. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. నేను కాస్త స్థిమితపడ్డం చూసి నర్సయ్య బయటికి వెళ్ళాడు. నేను మంచం మీద వాలాను. నిద్ర పట్టడం లేదు. నేను కలలో చూసిన దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఎదురుగా గోడ మీద ఫోటోలో జానకి చిన్నగా నవ్వుతూ నా వంకే చూస్తోంది.
రక్త సంబంధాలను కాదనుకుంటే మీ కలే నిజమవుతుంది అనే అర్థం స్ఫురించింది ఆమె నవ్వులో. నేనొక నిర్ణయానికొచ్చి నర్సయ్యని పిలిచాను. నా ఫోన్ తీసుకురా నర్సయ్య, బాబుకి ఫోన్ చెయ్యాలి అంటున్న నా వంక 8వ వింతను చూసినట్టుగా ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూడసాగాడు నర్సయ్య. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మగారి రచన అంతర్యామి విన్నారు. ఈ కథ తెలుగు తల్లి కెనడా డే 2024 కథల పోటీలో బహుమతి పొంది తెలుగు తల్లి కెనడా అంతర్జాల పత్రిక జూలై సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.